వర్షం పడితే అందరూ తడవాలి కదా, కానీ కొందరు తడవడం లేదు. అఫ్కోర్స్ గొడుగు పట్టుకుంటే తడవరు, కానీ ఆ గొడుగిచ్చింది ఎవరన్నదే ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్. రెడ్ బుక్ ట్రబుల్ అలా అలా మెల్లగా ఒక్కొక్కరిని చుట్టుకుంటూ వస్తోంది. అయితే కొందరిని అస్సలు టచ్ చేయడమే లేదు. ఈ మతలబే అసలు ఎవరికీ అర్థం కావడం లేదు. రోజా పేరులో పువ్వు, మాట మాత్రం ముల్లు. అంత ఘాటుగా సూటిగా ఇచ్చి పడేస్తుంది అంతే. కెమెరా ముందుకొచ్చిందంటే అలవోకగా గుక్క తిప్పుకోకుండా విమర్శల వర్షం కురిపించేస్తుంది. అసలు ఆ మాటలు వింటే ఆ ప్రత్యర్థి దేవుడా కాపాడు అనుకోవాల్సిందే. అలా ఉంటుంది వ్యవహారం. అయితే మేడం మంత్రిగా ఉన్నప్పుడు గానీ లేనప్పుడు గానీ వైసీపీ తరపున పవన్ కళ్యాణ్ను, లోకేష్ను, చంద్రబాబుని ఎవ్వరినీ వదిలిపెట్టలేదు. తన మాటల తూటాలతో చీల్చి చండాడేసింది. కొన్నిసార్లు శృతి మించి హద్దు కూడా దాటేసింది. అయినా ఇప్పటివరకు రెడ్ బుక్ మేడం గురించి చెప్పట్లేదు. పైగా మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని స్కామ్లు జరిగాయని ఆరోపణలొచ్చాయి. అంతెందుకు, ఆడుదాం ఆంధ్రాలో అవినీతి జరిగిందని ఒకరు కంప్లైంట్ కూడా ఇచ్చారు. సిఐడి విచారణ అన్నారు. ఇంకా ఫైల్ కదల్లేదు. ఏకంగా టీడీపీ నేత పంచుమర్తి అనురాధ సైతం రోజా కొన్ని భూములను ఆక్రమించిందని, తాడేపల్లి దగ్గరలోనే కొన్ని వ్యవహారాలున్నాయని ప్రెస్ మీట్లోనే చెప్పారు. మరి వాటి గతి ఏమైందో కూడా తెలియదు. వైసీపీ నేతలంతా కేసులు, అరెస్ట్ల భయంతో వణుకుతుంటే మేడం మాత్రం నగరీ సీట్ ఇంకొకరికిస్తే కుదరదని జగనన్నకు అడ్డం తిరగడమే కాక లేటెస్ట్గా బుల్లితెర బిజినెస్లోకి మళ్లీ ఎంటర్ అవుతోంది. ఇక అసెంబ్లీలో ఆడుదాం ఆంధ్రపై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మరో ఎమ్మెల్యే గౌతు శిరీషలు ఆరోపణలు చేస్తే మంత్రి రాంప్రసాద్ రెడ్డి 45 రోజుల్లో నివేదిక ఇస్తారని ప్రకటించారు. ఇక్కడే తిరకాసుంది. అధికారంలోకొచ్చి ఏడాది అయిపోతుంది. ఇప్పటివరకు కేసే పెట్టలేదు. ఇచ్చిన కంప్లైంట్లపై విచారణ చేయలేదు. ఇన్నాళ్లకు అసెంబ్లీలో చర్చ పెడితే మంత్రిగారు మళ్లీ 45 రోజుల టైం తీసుకుంటున్నారేందబ్బా? రోజా మేడం అంటే భయపడుతున్నారా, లేక తెర వెనుక ఏమైనా జరుగుతుందా? ఇదే డౌట్ అందరికీ వస్తోంది. ఆల్రెడీ పెద్దిరెడ్డి వ్యవహారంలో ఓ మీడియా అధినేత లాబీయింగ్ చేసినట్లుగా రోజాకు కూడా ఎవరైనా టీడీపీలో లాబీయింగ్ నడిపిస్తున్నారనే సందేహాలు గట్టిగా వచ్చేస్తున్నాయి. సీఎంకు సన్నిహితుడైన ఓ సినిమా హీరో ద్వారానే రోజా లాబీయింగ్ చేస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎందుకంటే సినిమాల్లో ఉన్నప్పుడు ఆ హీరో మంచి ఫ్రెండ్. మరి అదే అయి ఉంటుందని, లేకపోతే రోజాపై ఇప్పటివరకు ఎలాంటి కేసు పెట్టకపోవడం ఏంటి, ఏ విచారణ జరగకపోవడం ఏంటని టీడీపీ శ్రేణులే గోల చేస్తున్నాయి. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళీల ఎపిసోడ్ల తర్వాత ఎవరనేది చర్చ నడుస్తూనే ఉంది. కొంతమంది కొడాలి నాని వైపు చూస్తుంటే చాలామంది మాత్రం రోజా వైపు చూస్తున్నారు. చివరికి ఏం జరుగుతుందో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.